హలో హలో, టీచర్ గారు ఉన్నారా? నేనే. నమస్కారం అమ్మా, నేను క్రిస్టోఫర్ని. విషయం ఏమిటో చెప్పండి. ఈ రోజు పొద్దున్నే మన ఆర్ఫనైజ్ కు ఒక పిల్లవాడిని తీసుకొచ్చారుగా, వాడు మిమ్మల్ని చూడాలని ఏడుస్తున్నాడమ్మా. వాడితో చెప్పండి ఇప్పుడు టీచర్ రాదు, రేపొద్దున్నే వస్తుంది అని. నేను ఎంతో చెప్పి చూశానమ్మా, వాడు వింటలేదు. ఏమిచ్చినా తింటలేదు. నేను ఎంతగానో చెప్పి చూశానమ్మా. మీరు వస్తేనే మాట వింటాడు. అలాగే నే వస్తున్నాను. వాడితో చెప్పండి ఏడవకూడదు అని. సరే టీచర్. సరే, ఉంటాను. ఏరా బుడంకాయ, నీకెంత ధైర్యం ఉంటే నా అంగట్లో దొంగతనం చేస్తారా నువ్వు? నిన్ను ఇలా వదిలిపెడితే బాగుంటుందిరా. పోలీస్ దగ్గర చూసారామా, ఇంకా 3 సంవత్సరాలు నిండా అప్పుడే దొంగతనం కూర్చున్నాడా? దొంగతనం తప్పు నాన్న. ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలి. నీ పేరేమిటి? బాబు. ఇక దొంగతనం చెయ్యకూడదు. ఇందుకు డబ్బులు నేనిస్తాను. ఇదిగో, రేపొద్దున్నే మా ఇంటికి వస్తావా బాబు? అదిగో లైట్లు వెలుగుతున్నాయి చూడు, అదే మా ఇల్లు. సరే బాబు, నువ్వు బయలుదేరు. శంకరయ్య, నేను నీకెంత ఇవ్వాలి? 10 రూపాయలు టీచరమ్మా. అన్నట్టు ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తున్నట్ట? మన ఆర్ఫనైజ్ కు వెళ్తున్నాను. ఇక్కడ ఏదైనా ఆటో దొరుకుతుందా? ఈ టైంలో ఎవరు రాబోతారమ్మా? టైం అర్ధరాత్రి 12 దాటుతా ఉందే. సరే పర్వాలేదు, నేను నడిచే వెళ్తాను. వద్దు టీచరమ్మా, మీరు ఒంటరికి వెళ్ళకండి. మీరు కొంచెం వెయిట్ చేస్తే సామాన్లతో లోపల పెట్టేసి నేను మీతోనే వస్తానమ్మా. నీకెందుకయ్యా శ్రమ? జీవితం మీద ఆశ ఉంటేనే బ్రతుకు మీద భయం అంటారు. నాకు అలాంటి భయాలు లేవు. ఎవరయ్యా మీరు? ఎవరు మీరు? నా బ్యాగ్ ఇవ్వండి. అచ్చా, సార్, ఇదే బజారు వీధి. ఇక్కడ ఉన్న ఊళ్ళో వాళ్ళ కంటే బయట ఊళ్ళ నుంచి వచ్చేవాళ్లే ఇక్కడ ఎక్కువ. ఇదే ఓ 15 సంవత్సరాల ముందు చూసినట్టయితే ఈ విధంగా లేదు సార్. చాలా తక్కువ ఇళ్ళు, తక్కువ జనమే ఉండేవారు. బయట ఊళ్ళ నుంచి, ఇతర దేశాల నుంచే ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. సార్, ఒక్క నిమిషం అటు చూడండి. ఈ ఇళ్ళన్నీ చూస్తుంటే మన తూర్పుగోదావరి జిల్లాలో ఉండే సంస్కృతికి చిహ్నమైన ఇళ్లలాగానే ఉంటాయి. కానీ ఈ ఇంటి వానసులో 300 మంది బయట ఊళ్ళలో సెటిల్ అయిన వాళ్లే. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఊళ్ళలో లాగా ఇక్కడ ఫ్లాట్ సిస్టమ్స్ ఉండవు. ఇటువంటి పెద్ద పెద్ద ఇళ్లు ఉండడం వల్లే ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. చనిపోయిన మేరీ టీచర్ గారి ఇల్లు ఇదే. ఎన్నో సంవత్సరాల క్రితమే మేరీ టీచర్ గారి ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. చనిపోయిన మేరీ టీచర్ గారికి తోడబుట్టిన వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళ 3కి కూడా పెళ్లిళ్ళై వేరే వేరే ఊళ్ళలో సెటిల్ అయిపోయారు.
కానీ మేరీ టీచర్ మాత్రం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు. వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో ఆ పెళ్లి విషయాన్ని మర్చిపోయారు. సమాజ సేవకే అంకితమైన మేరీ టీచర్ కొంతమంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ళ కోసం ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. అతనెవరయ్యా? డాక్టర్ వేణు. ఈ ఊళ్ళో మేరీ టీచర్తో సన్నిహిత సంబంధం ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్. ఆ టీచర్ అమ్మాయి డాక్టర్ గారి కూతురు, పేరు గౌరీ. ఏదో డిగ్రీ చదువుతుందని విన్నాను. సార్, మేరీ గారు వస్తున్నారు సార్. ఒక సాధారణమైన టీచర్ చనిపోయినందుకే మేయర్ గారు వచ్చారంటే ఆమె మంచి గుణాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఊళ్ళో జరిగే మంచి చెడు ఏ విషయానికైనా టీచర్ గారే ముందుండేవారు. ఆవిడ జాతి, మతం, కులం ఇటువంటివేవీ చూసేవారు కాదు. ఆవిడది ఎంతో మంచి హృదయం. ఈ ప్రపంచంలో భగవంతుడిచే సృష్టించబడిన వాళ్ళు ఎవ్వరూ కూడా అనాథలు కారు అనే లక్ష్యంతో ఉండేదావిడ. పిల్లలు లేని వాళ్లకు తన దగ్గర ఉండే పిల్లల్ని దత్తత ఇచ్చి వాళ్ళ జీవితం సంతోషంగా సాగేలా చేసేదివిడ. అది నచ్చని వాళ్ళు ఎవరైనా కూడా ఈవిడ్ని హత్య చేసి ఉండొచ్చు. ఇంకా ఎవరైనా రావాల్సి ఉందా? ఏమో నాకు తెలియదండి. ఎడ్డి, టైం అవుతుంది మరి. ఇంకాసేపు వెయిట్ చేయండి డాక్టర్, వాళ్ళు వచ్చేస్తారు. మీరు జరగాల్సినవి చూడండి. వాడెవడయ్యా? హైట్ గా ఉన్నాడు వాడేగా. వాడు టీచర్ రెండో కొడుకు. ఓ, ఇందులో నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. కొంతమంది పిల్లలు ఇక్కడి నుంచి వెళ్లరు. టీచర్ వాళ్ళని తన పిల్లలుగానే భావించి తన ఇంట్లోనే పెంచుతూ ఉండేది. వాళ్లలో వీడు ఒకడు. వీడి పేరు ఎడి. టీచర్కి అన్ని పనుల్లోనూ సహాయంగా ఉండేది వీడే. చిన్నతనంలో వీడు పెద్ద పోకిరి అట. టీచర్ దగ్గరికి వచ్చాకే బుద్ధిమంతుడుగా మారాడట. వాడు ఏం చేస్తుంటాడు? బిజినెస్ చేస్తున్నాడు. అదే ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకి కాఫీ టీలు చేసి అందిస్తారే, ఆ హోటల్ పెట్టుకున్నాడు. అదిగో అక్కడ నిలబడి ఏడుస్తున్నాడు చూడండి. వాడు కూడా వీడితో పాటే ఉండేవాడు. ఇప్పుడు బెంగళూరులో చదువుకుంటున్నాడు. వాడు తెలుగువాడేనా? కాదు, గుజరాతీయుడు. 20 సంవత్సరాలకు ముందు జరిగిన ఒక దారుణమైన సంఘటనలో వీడి తల్లిదండ్రులు చనిపోయారట. అనాథగా మిగిలిన వీడిని కూడా టీచరే పెంచి పెద్ద చేసింది. సారీ అండి, నాకేం చెప్పాలో తెలియడం లేదు. వీడికి పలుకుబడి ఎక్కువగా ఉన్నట్టుందా? ఈ గుంపులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దారుణమైన మనుషులే. ఇంకా ఎంతమంది ఉన్నారో? 2 ఉన్నారు. ఒకడు ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ ఉంటాడు కదా, వాడి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. నేనే చాలా సార్లు చూశాను. వీళ్ళందరికంటే పెద్దవాడు ఒకడు ఉన్నాడు సార్. వాడి పేరు మాణిక్ భాష. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు ఎప్పుడు ఏ చోట్లో ఉంటాడో ఎవరని చెప్పలేను సార్.
నేను చెప్పాను కదా మాణిక్ భాష అని, అది వీడే సార్. ఒక హత్య చేసి జైలుకు పోయాడు, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాడు. అయితే వీడు మన లిస్టులో ఉండాల్సిన వాడే. వీడు ఏ క్షణంలో ఏం చేస్తాడో ఎవ్వరూ చెప్పలేరు, అంత ప్రమాదకరమైన వాడు సార్. వీడికి అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? మాణిక్యం గురించి చెప్పాలంటే ఆయన మాకు దేవుడు లాంటివాడు. టీచర్ ఆత్మకి ఇప్పుడే శాంతి లభించుంటుంది. వీడేమీ సామాన్యుడు కాదు సార్. వీడికి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తోటి సంబంధాలున్నాయి. ఢిల్లీ వరకు పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. ఆయన పేరు మాత్రమే మాణిక్యం కాదు, ఆయన మనస్సు మాణిక్యం. మానవత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆయన మనసు అర్థమవుతుంది. సార్ వీడి గురించి ఈ ఊర్లో ఎవరిని అడిగినా మంచివాడనే సార్ చెబుతారు. ఎందుకంటే ఆ రేంజ్లో భయపెట్టాడు సార్.
వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూద్దాం. వాడిని అడిగితే ఏం చెప్తాడు సార్? ఏమయ్య మాణిక్యం, కొంచెం ఆగవయ్యా. ఏమయ్యా మాణిక్యం, ఈ మధ్య ఇక్కడికి రావడమే మానేసావేమిటి? ఎవరైతే నా కోసం వెచ్చి చూశారో వాళ్ళే నన్ను వదిలి వెళ్ళిపోయారో. మాణిక్యం, ఐఎమ్ బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈ కేసు నేనే డీల్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్ ఇన్ కంట్రోల్. ఎంక్వైరీలో నగల కోసమే అది చేసినట్టుగా అనిపిస్తోంది. మన డిపార్ట్మెంట్ విషయాలు వీడితో చెప్తారేంటి సార్? మనం నిలబడిన చోటు గుడిని చూస్తున్నాను, లేదంటే మాణిక్యం అసలు రూపం చూస్తుండేవాడివి. మాణిక్యం, నేను చెప్పేది ఏమిటంటే, నువ్వేం చెప్పక్కర్లేదు. నీ సౌలభ్యం కోసం తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా మారుస్తానంటావు, అంతే కదా? నేను చెప్పేది పూర్తిగా వినకుండా వీణ్ణో మనిషిగా జమగట్టి మాట్లాడుతున్నారేంటి సార్? జనాను ఓవర్గా మాట్లాడుతున్నావు. ఇప్పుడే అంత్యక్రియలు ముగించుకుని వస్తున్నాను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. కొంచెం ఎక్కువగా మాట్లాడానా సార్? మీరు తప్పుగా అనుకోకండి. ఏమండి, మీరెక్కడికి వెళ్తున్నారు? నేను తనతో ఇంటి వరకు వెళ్ళొస్తాను. మాణిక్యం ఇప్పుడు మూడవుట్లో ఉన్నాడు. నువ్వు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళిపో. నేనంతా వచ్చాక చెప్తాను. అన్నయ్య, మాణిక్యం అన్నయ్య, నేను వైజాగ్ షూటింగ్లో ఉన్నాను. నాకు విషయం లేటుగా తెలిసింది, అందుకే. నీ వృత్తిపై చూపించే విశ్వాసాన్ని నీకు పాలిచ్చి పెద్ద చేసిన తల్లిపై చూపించాలని అనిపించలేదు కదా? వదిలే మాణిక్యం. ఏంట్రా వదిలేది? నువ్వు బాంబేకి ఫోన్ చేసినప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నేను ఎక్కడి నుంచి రాలేదా? నిజంగా ఇందులో నా తప్పు సరే సరే వదిలే. అరే ఏంటి చెవికి స్టైలా? నువ్వెప్పుడు వచ్చావురా? ఈరోజు పొద్దునే. లోపలికి రా. ఏదో ఆవేశంలో అన్నాను, కాసేపు రిలాక్స్ అవుతాను. ఈ ఊర్లో ఇంట్లో సిగరెట్ కాల్చిన ఫైన్ వేస్తారని విన్నాను. ముంబైలో అటువంటిది ఏమీ లేదు. మనం నలుగురం ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండడం చూడాలని టీచర్ ఎంత ఆశపడిందో తెలుసా? ఏ రోజు కూడా ఆవిడ నిన్ను తలుచుకోకుండా నిద్రపోయేది కాదు. మాణిక్యం ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, భోంచేస్తుంటాడా, ఇలా ప్రతి విషయం నీ గురించి అడుగుతూ ఉండేది. మాణిక్యం, ఆవిడ ఏ ఉద్దేశంతో అందో ఏంటో, ఈ క్రిస్మస్కి నన్ను చూడడానికి తను తప్పకుండా వస్తాడు అంది. ఇలా అవుతుందని బహుశా ఆవిడికి ముందే తెలుసు అనుకుంటాను. నేను చూడాలని ఓ చిన్న కోరికను కూడా నేను నెరవేర్చలేకపోయినందుకు బాధగా ఉంది మాణిక్యం. ఆ ఆలోచనే నన్ను దహించి వేస్తోంది. ఇంట్లో నీకోసం ఎదురు చూస్తుంటారు, నువ్వు బయలుదేరు. ఏయ్ ఆగు. అది ఇలా 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 సాయి, అది అనయ్య ఆడించాలి కనరా. ఇది చూసావా? ఊరుకోరా, చెప్తుంటే. వినోద్ రెడ్డి, ఇదే హోటలా?
మనిషికి ఒక పని చెప్తున్నారు, టీఏ పెడుతుంటే ఎప్పుడు వంట చేయాలి? వీడికి ఏదైనా పని చెప్తే చాలు ఊరికి టెన్షన్ అయిపోతాడు. వాడు టెన్షన్ అయినా పర్వాలేదు, వీడిని టీ అడిగినందుకు మనం సంతోషించాలి. అడిగినా నేను పెట్టి మనం. అరే అమ్మ ఫోటో మీద పడుతోంది. చేస్తుంటే నీకు కాదు, నువ్వేమైనా చేతలాడవా? బుద్ధి లేదు? ఏంట్రా చిన్నపిల్లల వదిలేదా వాడిని? వినిపించుకోవడం లేదు. వీడిని ఇలా కాదు. రండి డాక్టర్. ఎవరు? ఆయన డాక్టర్ వేణు, తన ఆయన కూతురు గౌరీ. ఆహా, ఐఎమ్ మాణిక్యం. ఐఎమ్ డాక్టర్ వేణు. కూర్చోండి. నాన్నగారు మీ గురించి చాలా చెప్పారు. డాక్టర్ పక్క వీధిలోనే ఉంటున్నారు, మనకి బాగా కావాల్సిన వారు. నేను ఈ ఊరికొచ్చి 7-8 సంవత్సరాలు అవుతుంది. టీచర్ లాంటి మానవత్వం ఉన్న మనిషి నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు చదువుకుంటున్నావా? ఫైనల్ ఇయర్ లిటరేచర్. 2-3 వారాలుగా టీచర్ గారిని కలవాలనుకున్నాను, కానీ హాస్పిటల్లో పనికివే రాలేకపోయాను. నువ్వేంట్రా అమ్మాయిలా తలదించుకుని వస్తున్నావు? జాగ్రత్తగా కింద పడేస్తావు. థ్యాంక్ యూ వినోద్. రే అక్కడివ్వు. తీసుకోండి. చెప్పడం మర్చిపోయాను, టీచర్ గారు ఒక వీలునామా రాయించారు. మీరు 2-3 రోజుల్లో బయలుదేరుతారు కదా, ఈలోగా లాయర్ గారిని కూడా ఒకసారి చూసి వెళ్ళండి. రేపు ఉదయం లాయర్ని కలవచ్చా డాక్టర్? తప్పకుండా కలవండి. మరి మేము బయలుదేరుతాం. సీ యు వినోద్. ఓకే అంకల్. రామ్మ వెళదాం. బాగుంది. పులుపు కారాలు తక్కువైనా ఉప్పు మాత్రం బాగా దట్టించాడు. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే మానేయండి. ఏమన్నా అంత టెన్షన్ అవుతున్నావు? చదువులో వీక్ అయినా వంటలో మాత్రం భలే దిట్టలే వీడు. చదువు విషయంలో మనం అందరం ఒకటేలే. వినోద్ చేసిన రొయ్యల కూర ఎలా ఉంది? మాణిక్యం, ఆ ముగ్గురిని చూడు. వినోద్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నీ చేయి పట్టుకునే నడిచేవాడు. చిన్నతనంలో ఆయన వాళ్ళందరినీ పోగొట్టుకున్న బాధ వాడి మనసులో ఇంకా అలాగే ఉంది. తనకెవ్వరూ లేరన్న ఆలోచన వాడికెప్పుడూ రాకూడదు. నువ్వే వాణ్ణి చూసుకోవాలి. పాపం ఎడ్డి ఎన్నో సమస్యలను ఎదుర్కొని జీవితంలో పైకి రావాలని ఆశపడుతున్నాడు. తనకంటూ మిగిలింది భార్య, పిల్లలే. వాడికి బాధ కలిగే ఏ సంఘటన జరగకుండా నువ్వు చూసుకోవాలి. మాణిక్యం, నేను చెప్పిన విధంగా నువ్వు చేస్తావు కదూ? సాయిని చూస్తేనే మనసుకి భారంగా ఉంది. మనిషి ఎదిగాడే తప్ప ఇంకా పసితనం పోలేదు. వాణ్ణి మంచి స్థాయికి తెచ్చి బుద్ధిమంతుడుగా మార్చటం నీ బాధ్యత. ఇదే ఈ తల్లి కోరుకునేది. అంతకన్నా నాకేం కావాలి? నా ఆశ నెరవేరుస్తావు కదూ? సమాజంలోని చీడ పురుగులకు దూరంగా ఉండాలన్న టీచర్ ఆశయాలకు దూరం కావడం వల్లే సైమన్ను శిక్షించాల్సి వచ్చింది. అలా చేయడం వల్ల అమ్మకు నేను మరింత దూరం కావాల్సి వచ్చింది.
అది మర్చిపోలేకపోతున్నా. ఆ రోజే వాస్తవాన్ని తెలుసుకున్నాను. నా దిశ, టీచర్ దిశ వేరు అని. నా వరకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది మాత్రమే చేస్తాను. నాకు సరైన అనిపించింది టీచర్కు తప్పుగా అనిపించింది కాబట్టి 3 ఏళ్లు దూరం అయ్యాను. ముంబై అడ్రస్ లేని నాకు పెద్ద విలాసవంతుడి చేసింది ఈ నగరం. అనుకోకుండా ఓబరాయ్ అనే ధనవంతుని కలవడం వల్ల ఇక అన్నీ తనే అయ్యాడు నాకు. నేను అతనికి అత్యంత నమ్మకస్తుడయ్యాను. బిజినెస్ లో అతనికి ఉన్న ఏకైక శత్రువు ఇక్బాల్. ఒకరోజు ఒక డీల్ ఫైనలైజ్ చేయడం కోసం అతడు మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. వర్కౌట్ కాలేదని ఓబరాయ్ని చంపాలని చూశాడు. ఆయన్ని వాడి బారి నుంచి కాపాడాను. ఆయన మీదున్న కోపంలో వాడు నన్ను కాల్చాడు. ఆ సందర్భంలో నేను చచ్చిపోయానని వాళ్ళు అనుకున్నారు. ఆ సమయంలోనే మీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ధనవంతులు, రాజకీయ నాయకులు, దగాకోరుల ప్రాణాలు కాపాడటం కోసం నేను నా ప్రాణాలనే పణంగా పెడతాను. అలాంటిది మనల్ని చేరదీసిన తల్లినే కాపాడలేకపోయాను. ఒక రోజంతా రక్తపు మడుగుల్లో దిక్కు ముక్కులేని శవంగా ఉండిపోయింది. దీనికంతటికీ కారణం ఎవరో నాకు తెలియాలి. వాడిని నరికి పోగులు పెట్టేంత వరకు నాకు ప్రశాంతత అనేది లేదు. మాణిక్యం, పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, అనవసరంగా మనకెందుకు ఈ గొడవంతా? ఆవిడ మన నలుగురు జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశపడిందో నీకు తెలుసుగా. ఆవిడ ఆశని దయచేసి నిరాశ చేయొద్దు. ఇంకా నీలో మార్పు కలగలేదంటే ఆవిడ మనల్ని పెంచి పెద్ద చేసినందుకు అసలు అర్థమనేదే ఉండదు. ఏదో నా మనసుకు తోచింది చెప్పాను. ఏమిటి మనసుకు తోచింది? ఈ ప్రపంచంలో మనం ఇంతకాలం ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం అమ్మే. అలాంటి అమ్మను చంపిన వాణ్ణి అన్నయ్య ప్రాణాలతో వదిలేసినా సరే నేను వదిలే సమస్య లేదు. వాణ్ణి చంపేస్తాను. ఏయ్, ఊరికే నీ సినిమాలో వచ్చే డైలాగులు ఇక్కడ మాట్లాడుకో. అగ్ని కాజ్యం పోస్తున్నావా? ఏంటి మీరు అనవసరంగా గొడవ పెట్టుకోకండి. నేను ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాను. వాడి చావు నా చేతిలోనే. నమస్కారం లాయర్ గారు. నమస్కారం, కూర్చోండి. బాబు, నీ పేరు మాణిక్యమే కదా? పర్వాలేదే, ఇంకా జ్ఞాపకం ఉన్నానే. ముందా విల్లులో ఏం రాసిందో చెప్పండి సార్. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు మీ నలుగురు పేరున మీ అమ్మగారు వీలునామా రాశారు. అంతేకాదు ఏటు ఒడ్డున ఉన్న గొడవను కూడా రాశారు. ఇది కూడా మీ నలుగురు పేరున సమానంగా రాశారు. ఇందులో ముఖ్యమైన విషయం, ఆ గొడవను చూసుకోవాల్సిన బాధ్యత ఎడ్డీదని రాసింది. ఆ గొడవని ఎడ్డీ బిజినెస్ కు ఉపయోగించుకోవడం వల్ల అందులో వచ్చే లాభంలో 50% మీ అందరికీ చెందుతుంది. మిగిలిన 50% టీచర్ నడిపిస్తూ వస్తున్న ఆర్ఫనేజ్ కి చెందుతుంది. ఇంతే ఈ వీలునామాలో రాసింది. బయలుదేరదాం. ఒక్క నిమిషం, ఏదో ఇవ్వడం మర్చిపోయానే.
బర్త్ సర్టిఫికేట్ మీదే. ఇలాంటివన్నీ నాకు లేవు. ఇక్కడ గనక బీచ్ రిసార్ట్ ఒకటి కడితే సంవత్సరానికి 6 నెలలు డబ్బులే డబ్బులు. ఈ చోటు బీచ్ రిసార్ట్ కి చాలా సూపర్ గా ఉంటుంది. అక్కడ లాబీ పెట్టుకుందాం, ఇక్కడ రిసెప్షన్ పెట్టుకుందాం. రూమ్స్ అన్ని చాలా స్పేషియస్ గా ఉండాలి. తర్వాత అక్కడేం కట్టాలనుకుంటున్నావు? అక్కడ ఇంక ఏది కట్టలేం. నా మాట విని అక్కడ ఒక టాయిలెట్ కట్టండి. నీ ప్లాన్ ఏంటో చెప్పు. ఓ పెద్ద స్విమ్మింగ్ పూల్ కడదామని. కట్టడం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నీ ప్లాన్ ఏంటో చెప్పు. వైఫ్ని పిల్లల్ని తీసుకుని చర్చికి వెళ్ళాలి. బయలుదేరు. నేను రావడానికి ఆలస్యం అవుతుంది. నువ్వు బయలుదేరు. సరే. సామాన్య ప్రజల నుండి పెద్ద పెద్ద ధనవంతులు తిరిగే ఈ మహానగరంలో ఒక వ్యక్తిని పట్టుకోవడానికి సముద్రంలో గ్యాలం వేసినట్టుగా అవుతుంది. అందుకని మనం ఎవరినైతే వెతుకుతున్నామో వాడు మనల్ని వెతుక్కుంటూ రావాలి. దానికోసం ఏం చేయాలో ఆలోచిద్దాం. చాలా టేస్ట్గానే ఉంది. థ్యాంక్ యూ సార్. నీ డబ్బులు అడుగుతున్నావు? రోజు వచ్చే వాళ్ళకు నువ్వేరా డబ్బులు ఇవ్వాలి? నీ అంకమ్మ చంపేస్తాను. ఎవరు వాళ్ళు? తీరా డబ్బులు. వాళ్ళు ఈ ఏరియా రౌడీలండి అని వాళ్ళు అనుకుంటున్నారా? రాసాయి, ఓ పట్టుపడదాం. ఏంటి? ఏంటా? మన మాణిక్యమన్నయ్య. పగలకుండా ఉండే బాటల్స్ ని పారేయద్దు. డబ్బు లేనప్పుడు ఉపయోగపడుతుంది. అన్నా, మీలో ఏ విధమైన మార్పు లేనే లేదు. ఎన్నాళ్ళైందన్నా మిమ్మల్ని చూసి. మీ ముగ్గురు ఇలా కలిసి మందు కొడుతుంటే సంతోషంగా ఉందన్నా. ఆమె కరెక్ట్ ఫ్రెండ్స్. కానీ అన్నగారి స్టైల్లో మాత్రం చిన్న తేడా ఉంది. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ముందు నువ్వేం తీసుకుంటావో చెప్పు. ఒకప్పట్లో ఏ బ్రాండ్ అయినా కళ్ళు మూసుకొని తాగేవాడిని. కానీ ఇప్పుడు ఐఎమ్ సారీ అన్న. ఉదయాన్నే 5 రౌండ్లు, ఈవినింగ్ 6 రౌండ్స్, తర్వాత దాన్ని ఎందుకు అలా నొక్కేస్తున్నావు? వీటిని వదిలితే పరిగెత్తి వెళ్ళిపోతాయి. వీటి మూలంగానే మన జీవిత రథ చక్రాలు పరిగెడుతున్నాయన్నా. దిస్ అల్సేషన్ టూ మచ్ కాస్ట్. దిస్ జర్మన్ షెపటో కాస్ట్ క్లియర్. మీ మొహం చూస్తుంటే నా మాటల్ని మీరు నమ్మడం లేని తెలుస్తోంది. ఈ లుంగి మీరు కొనిచ్చారు. మీరు లేకపోతే ఎవరు కొనిస్తారన్నా? అందుకే ఈ నూలెన్ జీవాలతో జీవితం సాగిస్తున్నా. ఎవరితోనూ అనుబంధం పెంచుకోకు. వీలైనంత త్వరగా అమ్మేసే. వీటాటలు నా దగ్గర సాగుతాయా? ఇవే కావు, వీళ్ళ తాత ముత్తాతలు వచ్చి నా దగ్గర గప్చుప్. ఏరా రాజు, అన్నా బిల్ ఎంతైంది? పర్లేదన్నా. టీచర్ చనిపోయిన సంగతి చాలా ఆలస్యంగా వినబడ్డానన్నా. ఆమె చేతి భోజనం తిన్నవాడు ఈ ఊర్లో ఎవడైనా ఉంటాడా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం ఎవరికి ఉంది? మీరు అంటున్నది కరెక్టేనా? మన వాళ్ళు ఏమంటున్నారంటే చర్చి పక్కన కొట్టు పెట్టుకున్నాడే జేవియర్. కళ్ళు పెద్దవిగా ఉంటాయి వాడా? వాడేనా? ఆ చవట సన్నాసికి ఫిలిప్స్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, తెలుసా? ఎప్పుడు వాడు తాగిన మైకంలోనే ఉంటాడు. మెల్లగా 4 ఇచ్చనుకోండి, మనకు కావాల్సినంతా బయటకు ఎక్కేస్తాడు.
దీన్ని ఇక్కడే ఉంచండి, అవసరమైనప్పుడు అడుగుతాను, ఎవ్వరికి తెలియకూడదు. మరి నాకు ఇదేమైనా మామూలు తుపాకీ అనుకుంటున్నావా, సరదాగా ఇవ్వటానికి? ఎవరు రాళ్ళు? ఓయ్ సరళకండ్రా. నేను పోట్లాడడానికి రాలేదు, నాకు విషయం తెలియాలి. నిజం చెప్పారంటే నేను మిమ్మల్ని ఏమీ చేయను. కొన్ని రోజుల క్రితం మీరేనే ఆవిడ హత్య కాబడింది. ఆవిడ్ని హత్య చేసింది ఎవరో నాకు తెలియాలి. అది నీకు తెలుసు. ఈ ఏరియాలో మీకు తెలియకుండా ఏది జరగదో నాకు తెలుసు. చెప్తావా చెప్పవా? ఈ విషయంగానే వారం ముందు పోలీసులు వచ్చి ప్రాణాలు తీసేశారో మళ్ళీ మీరు వచ్చి అడుగుతున్నారు, బుద్ధి లేదా? మీ అమ్మ చచ్చిన దానికి మేమేం చేస్తాం చెప్పండి రా. ఏంట్రా మాట్లాడుతుంటే కొడతామేంట్రా? సాక్షినట్టు అండమాన్ కాలేజీలో ఒకడున్నాడే, అన్నీళ్ళు అడగరా. ఇట చూడు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నా మీద చెయ్యేసిన వాడిని ఎవ్వడినే ప్రాణాలతో నేను వదలను. నీకు ప్రాణం ముఖ్యం కావచ్చు, కానీ నాకు సమానం. వాడి ఒంటి మీద నుంచి చేసి మంది ఒంటరిగా దొరికి ఒంటిన్నరికి పోగులు పెడతారు. మీరున్నప్పుడు నాకేంటన్నా భయం? అన్నయ్య, ఆ పోలీస్ విట్నెస్ అదరగొట్రా. వదినా బాయ్. ఎక్కువసేపు బయట తిరగకుండా త్వరగా ఇంటికి వచ్చేయి. ఓకే ఓకే. భోజనానికి వచ్చేస్తావుగా? ట్రై చేస్తాను. వీడు ఆఫీస్ కూడా ఇంత సిన్సియర్ గా వెళ్ళడు. ఆఫీస్ కన్నా ఇది చాలా ముఖ్యమైన పని. ఇది ఒక పనిని బయట ఎవరికి చెప్పకు, నలుగురు నవ్విపోతారు. అవును, నువ్వు రూట్ వేసిన అమ్మాయికి పెళ్ళయిందన్నారు. నేను లవ్ చేస్తాను, ఇంకొకటి పెళ్లి చేసుకుంటాడు. నేను త్యాగమూర్తిని, అర్థం కాలేదా? నీలాగా స్వార్థపరుని కాను. ఒక అమ్మాయిని లవ్ చేయడం, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, చివరి వరకు బతకడం. మమ్మల్ని చూసి నేర్చుకో. పెళ్లికి ముందు అందరూ ఇలాగే మాట్లాడతారు, కానీ కాస్త చూసి డ్రైవ్ చేయి. ఎవరికంట్లోనూ పడకుండా తప్పించుకున్నా. ఇలాంటి అమ్మాయిల కోసమే చీరలే దుపట్టాల్లా అమ్ముతున్నారు. ఇలాంటి రోజ్ కలర్ అమ్మాయిని చూస్తుంటే నిజంగా నువ్వు ఈ జన్మకి మారవురా. ఆగు అన్నయ్య. ఎవరి అమ్మాయి? నేను ఇతను చేసుకోబోయేదాన్ని. ఆ అమ్మాయికి నిశ్చితార్థమై ఇంకో 2 రోజుల్లో పెళ్లి కాబోతుంది. అది కాదన్నయ్య, మరి ఇక టీచర్ లేరన్న ధైర్యంతో అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకొస్తున్నావా? నేనేం అలాంటి దాన్ని కాదు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని. ఎరా సాయి, ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకుని డ్రాప్ చేసరా. తనేదో చిన్నపిల్ల, తెలియకుండా ఇల్లు వదిలేసి వచ్చేస్తే నువ్వు తీసుకొచ్చేస్తావా? నీ బుద్ధి ఏమైంది? తీసుకెళ్ళి వదులు. నేను వెళ్ళను. చెప్పేది విను. ఎవర్రా ఇంటి బయట? ఏంట్రా అదే, డోర్ సరిగ్గా రావట్లేదు. తప్పతాగి మన ఇంటికి వచ్చాడు. కారుని మార్చి చావండ్రంటే వినరు కదా. ఎవరు? కాముడా?
24 గంటలు మబ్బులోనే ఉంటాడు ఈ అమ్మాయి నాన్న. తండ్రి వాళ్ళకం అలా ఉంటే కూతురి ఇలా కాకుండా ఇంకెలా ఉంటుంది? మర్యాదగా కిందకి రావే. నేను గాని పైకి వచ్చానంటే నీ పరువు మర్యాదల్ని మంట కలిపేస్తాను. కిందకి దిగి రావే. నువ్వు వస్తావా నేను అక్కడికి రానా? నాన్న వచ్చాడనే భయం కూడా లేకుండా కిందకి రాకుండా పైనుంచే లుక్కులు ఇస్తున్నా. వాడున్నాడనే ధైర్యమా? ఒరే దినకంత్రి, ఎక్కడ తీసుకొచ్చారు ఈ పంచె? నడుము మీద నిలబట్టలేదు, అస్తమానం జారిపోతా ఉంది. ఒరే పంచిని ఎవడరా కుట్టాడు? కట్టడమే తెలియని అదొకటి ఏమవుతుందిరా? వచ్చిన మ్యాటర్ మర్చిపోయాను. దిగిరావే. నువ్వు అడ్డమైన వాళ్ళని ప్రేమించి లేచిపోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే గాజులు తొడిగించుకున్నానా? అరచినంత మాత్రాన వస్తాను అనుకోకు, నాకు నచ్చిన వాడే చేసుకుంటాను. నువ్వు మాట్లాడటం లేదు. వాడు నీ చేత మాట్లాడిస్తున్నాడు. నిన్ను చిన్నప్పటి నుంచి చిలకలాగా పెంచి పెద్దదాన్ని చేశాను. ఈవేళ నేను నీకు అక్కర లేకుండా పోయానా? మీ అమ్మ చచ్చిపోయి ఇన్ని సంవత్సరాలైనా నేను పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నాను చెప్పవే? ఎందుకంటే మీ అమ్మ లాంటి గయ్యాళి మళ్ళీ ఇంటికి రాకూడదనే. ఏమిడే మోళీ సాహిబుని చూసినట్టు అందరూ గుడ్లు అప్పగించి మరీ చూస్తున్నారు. ఈ చెండాలు పంచి నా నడుము మీదే నిలబట్టం లేదు. దీనికేం పోయే కాలం వచ్చిందో. కట్టడం తెలియనోడు గతి ఏమైపోతుంది. ఈ పంచి కట్టడం తెలిసినోడు నిజంగా పెద్ద మనిషి. అని ఏంకమ్మ మళ్ళీ జారిపోయావా? ఈ పంచి ఎలా కట్టాలో నా వల్ల కావటం లేదే. ఇప్పుడు అర్థమైంది. ఇలాగే కట్టాలనుకుంటాను పంచిని. పెద్దోళ్ళంతా ఇలాగే కడతారు, నాకు తెలుసు కదా. అయ్యారు దొరి కారు కిందకి వెళ్ళిపోకండి. పంచి కట్టడంలో నేను మాస్టర్ని రా. నాకు తెలియదేంటి? నీ ఎంకబత్తిని చెత్తకుండీలో పడేయండి రా. రే తలుపు ఎక్కడరా? రే ముందు వాడింటికి పోనే ఉండరా. ఈ పంచి కనిపెట్టినోడిని 10 ఏళ్ళు జైలు శిక్ష ఇచ్చేస్తాను. తీరా. హలో అన్నా, మాణిక్యం ఉన్నారా? ఆ శ్యామ్ గాడు వెంటనే నిన్ను కలవాలంటున్నాడు. ఇంత చిన్న వయసులోనే అతి చక్కచక్యంగా కెమెరాని హ్యాండిల్ చేసే వాళ్ళని మీరెవరు చూస్తుండ్రన్నా? ఇంతకీ ఏ సినిమా చేశాడు? ఏంటన్నారు సినిమానా? వీడు డాక్యుమెంటరీ మాత్రమే షూట్ చేస్తాడన్నా. బాత్రూము బెడ్రూమ్ అంటూ ఏ తేడాలు లేకుండా తొంగి చూస్తూ మరీ షూట్ చేస్తాడు వీడు. ప్రతి ఒక్కటి రిస్కీ షాటు. ఈ చిత్రాలకు భాషాపరమైన ఇబ్బందే లేదు. అందుకు నువ్వు గర్వపడుతున్నావా? నేను అంటున్నది అది కాదన్నా, వెతకపోయినదిగా కాలికి తగిలట్టు. విషయం ఏంటో ముక్కుసూటిగా చెప్పు. టీచర్ని చంపడాన్ని వీడు షూట్ చేశాడనా? అది కెమెరాలో ఉంది. రై చూపించు అన్నా. హత్య జరిగిన తర్వాత వీడు బెదిరిపోయాడు. అక్కడే ఆ పాస్ బటన్ నొక్కు. కొంచెం బొమ్మను పెద్ద చేయి. ఇది ఓకేనా? వీడి పేరు రంగా అన్న. పోలీసులు వెతికే నేరస్తుడు. మాణిక్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత క్లియర్ గా చూసిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ప్రశ్నిస్తున్నావా? వాడిని అంతం చేసేకే ఏదైనా. వాడి కాలనీలో మనం వాడిని లేపేయడం అంత మంచిది కాదన్నా. కాలనీలోనే కాదు, వాడి తల్లి గర్భంలో ఉన్నా కూడా నేను వాడిని వదలను. మాణిక్యం, వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళడం అంత మంచిది కాదు. వాళ్ళు ప్రమాదమైన వ్యక్తులు. నేనెంత ప్రమాదమైన వాడినో వాడికే కాదు, ఈ రోజు అందరికీ తెలుస్తుంది. నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉన్నావంటే నిన్ను వాళ్ళు లేపేయచ్చు. నువ్వు మాతో పాటు వచ్చేది.
నీ ఏరియాకే వచ్చి నీ మీద ఇంత ధైర్యంగా చేయి వేస్తున్నానంటే నా గురించి నీకు ఇంకా అర్థం కాలేదా? నీకు నాకు ఎలాంటి సమస్యలు లేవు. నేను చెప్పేది బాగా వినండి. మేరీ టీచర్ హత్య గురించి మీ అందరికీ తెలుసు. ఆ హత్యతో సంబంధం ఉన్న ఒకడు మీ ఏరియాలోనే ఉంటున్నాడు. వాడు నాకు కావాలి. వాడు తప్పించుకోవడానికి మీలో ఎవరు సాయం చేసినా సరే వాళ్ళెవ్వరూ ప్రాణాలతో ఉండరు. వాడిని శవంగా మార్చిన తర్వాతే మాణిక్యం ఇక్కడి నుంచి బయటికి వెళతాడు. ఉండు, అన్నయ్య పిలుచుకుని వస్తాను. చెప్పు. నీకు తెలుసున్న విషయం నాకు తెలుసు. అనవసరంగా నా తుపాకీ గుళ్ళని వేస్ట్ చేయకు. ఆ బాబుగాడు ఎక్కడ దాక్కున్నాడో మర్యాదగా చెప్పు. అన్నయ్య. ఓ పెద్దయినా, నువ్వెందుకు మమ్మల్ని చూసి పరిగెత్తావు? డైలీ జిమ్కి వెళ్తావా? మామ్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు? నేను ఎవరి కోసం రాలేదు. నువ్వు ఎవరి కోసం పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చావో నేను వాడిని చూడాలి. మీరు చెప్పే మనిషి ఎవరో నాకు తెలీదు. తెలియదని చెప్తున్నావే, వాడే నాకు కావాలి. సో చెప్పు. చెప్తాను నేను నిజం చెప్తాను. ఆయన మా అన్నయ్య. ఇప్పుడు స్టీల్ ప్యాంట్స్ లో ఉన్నాడు. సరే వచ్చేస్తానులే. అరే వచ్చేస్తానని చెప్తున్నానుగా. వచ్చేస్తాను. ఫోన్ పెట్టే. ఏంటి? లేదు, ఏం లేదు. ఏంటో చెప్పు. అది లలితని పిల్లల్ని బయటికి తీసుకువెడతానని చెప్పాను. నువ్వు బయలుదేరు. నిన్ను బయలుదేరమని చెప్పాను. వీడే అన్నయ్య. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యో, ఏం స్పీడ్గా పరిగెడుతున్నాడు? వాడిని పొగడ్డానికని ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు సినిమాలో ఫైట్ మాస్టర్వా, డాన్స్ మాస్టర్వా? పగలగొట్రా. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నా నుంచి తప్పించుకోలేవు. అది స్వార్థం. నన్ను నొట్టుకోవాలంటే నీ అవతారం కాదు. అక్కడ తందుకో. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఇప్పటికైనా నిజం చెప్పు, లేదంటే ఇలాగే చచ్చిపోతావు. నిన్ను మేం తప్ప వేరే ఎవరు కాపాడలేరు. చెప్తాను, నిజం అంతా చెప్తాను. అంతకు మించి నాకు ఏడి తేలదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళిప్పుడు టూరిస్ట్ స్పాట్ లో ఉన్న పార్టీలో ఉంటారు.
నిజం చెప్పు, నిన్ను పంపిందెవరు? బండి ఏ ఊరు రిజిస్ట్రేషన్ అయ్యా? రిజిస్ట్రేషన్ బట్టి చూస్తే మహారాష్ట్ర సార్, కానీ ఇది దొంగ బండి సార్. మన ఇద్దరం కొంచెం టీచర్ ఇంటి వరకు వెళ్ళొద్దామా? ఇప్పుడు ఎందుకు సార్ ఆవిడింటికి వెళ్ళాం? రావయ్యా, ఊరికి అలా వెళ్ళొద్దాం. వెళ్ళక తప్పదా? ఏంటి భయపడుతున్నావా? భయం ఏమీ లేదు సార్, నాకెందుకు సార్ భయం? బాడీని పోస్ట్ మార్టంకి పంపారు. అబ్బా, నా జీవితమే వేస్ట్ అయ్యా. పుడితే వీళ్ళగా అందంగా పుట్టాలా. నేను కూడా వీళ్ళగా పుట్టింటే తెలుగులో, తమిళ్లో, హిందీలో బాగా నటించుండేవాడిని. ఏంటి నువ్వా? తెలుగులోని, హిందీలోని, ఒన్నోరులోని దిక్కుమొక్కునేది కానీ బయట వెళ్ళి సించుతాడంట. అంటున్నారు నిన్నేరా, సిగ్గు లేకుండా అలా తింటావేంటి? ఈ ఊరు మనుషుల్ని పిలవద్దని చెప్పానుగా. బయట ఊరు వాళ్ళని పిలిపించాను. పొరుగురు నుంచి పిలిచిన కుక్కలకి వేయాల్సింది వేసి పంపించేయాలి, ఇక్కడ ఉంచకూడదు.
నేనని అసలు బొత్తిగా వదిలిపెట్టేలా లేరు. మాణిక్యమన్నయ్య, ఆ పోలీసులు వస్తున్నారు. రండి సార్. అంతవరకు వచ్చాక నిలబడితే ఎలా? లోపల రజ్జానా? వదిలే, పర్వాలేదు మాణిక్యం. మనలాంటి వాళ్ళు పిలిచి వాడి లోపలికి వస్తే వాడికున్న పేరు ప్రతిష్టలు తగ్గిపోతాయి కదా. జన రావయ్యా. సార్ మీరు కూర్చోండి సార్. థ్యాంక్ యూ. చేతిగా కట్టేమిటి? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పిల్లలతో సరదాగా ఫుట్బాల్ ఆడాను, మధ్యలో టచ్ పోయింది కదా, అందుకే చిన్న దెబ్బ తగిలింది. మీ కార్ని మెకానిక్ షెడ్ లో చూశాను. ఓ, అది నిన్న పొద్దునే యాక్సిడెంట్ చేశాను. రాంగ్ రూట్ లో వచ్చాడు కాబట్టి కంట్రోల్ చేయలేకపోయాను. చేతికి మాత్రం దెబ్బ తగిలిందా? ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు? నిన్న ఒక కార్ యాక్సిడెంట్ జరిగింది. కారులో ఉన్నవాడు స్పాట్ లోనే చనిపోయాడట. యాక్సిడెంట్ మన ఏరియాలోనే జరిగింది. ఈ నంబరు మీకు తెలిసేమో చూడండి. ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఇంతకు ముందు బాంబేలో ఉండేవారట కదా. నేను ఇంతకు ముందు బాంబేలో ఉన్నది, బాంబేలో వర్క్ చేసిన విషయం రెండూ కరెక్టే. కానీ అక్కడున్న ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేశానని నేను మీతో చెప్పలేదే. అక్కడున్నంత మాత్రాన నెంబర్లని తెలియాల్సిన అవసరం లేదు. మా సార్ని తక్కువ అంచనా వేయకు. కూర్చున్న చోటించే ఎంత రౌడీనైనా సరే లేపవతల పారేస్తారు. మా అమ్మ చనిపోయి ఎంతకాలం అయిందండి? ఎంతమంది లేపేశారు మీరు? బోడిగుండికి మోకాలికి ముడేస్తావేంటి? జన, వాడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఇంటికొచ్చిన వాళ్లతో మర్యాదగా నడుచుకోవాలని టీచర్ మాకు నేర్పించారు. అది మేము మాత్రమే పాటిస్తే సరిపోదు, వచ్చిన వాళ్ళు కూడా పాటించాలి. మాణిక్యం, టీచర్ మర్డర్కి ఈ యాక్సిడెంట్కి ఏదైనా సంబంధం ఉందేమో అని చిన్న అనుమానం. ఓహో, సరే ఓకే మాణిక్యం, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు వెళ్తున్నాం, మళ్ళీ అవసరమైతే వస్తాం. నేను అప్పుడే చెప్పాను కదా సార్ ఇక్కడ రావద్దని. మర్యాద తెలియని మనుషులు. జన, దీంతో పని లేదా? అయ్యి బాబాయ్ నా టోపీ. నీకు తొందరలోనే ప్రమోషన్ ఉంది. సరే, చాలా థ్యాంక్స్. ఏంటిది ఇంత కిందకి జారిపోయింది? ప్రమోషన్ రావాలంటే ఇలాగే ఉండాలంటే వస్తానే. సార్ టోపీ సరిగ్గా పెట్టుకోవయ్యా. నాకు అప్పుడే డౌట్ సార్, ఇలాంటి ఏదో చేస్తాడని. వినోద్, బండి తరాలు తీసురా. వీళ్ళెక్కడికి వెళ్లేలోగా మనం చేరుకోవాలి. సాయి, ఒక నిమిషం. మనం బయటికి వెళ్దాం అన్నావు. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి తర్వాత మాట్లాడుకునేది? నోరు మొయ్. మనం వెళ్దాం అన్నయ్య. మేము వెళ్ళొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. ఏంట్రా? ఏం లేదన్నయ్య. ఆయన కాముడు గారే కదా. నువ్వు ఫుల్ మబ్బులో ఉన్నావు. ఎవడరా నువ్వు? నువ్వు కావాలనే ప్లాన్ చేసి నన్ను చంపాలనుకుంటున్నావు. కారు తాడు చేయి పిసికేస్తున్నావు. కారు ఎక్కి నీ పని చెప్తా. నేను ఎవరిని అనుకుంటున్నావురా? బండి తీరా చూద్దాం. పరిగెత్తి పోరా. నువ్వు బాంబేలో పెద్ద దాదా అయి ఉండొచ్చు, కానీ నేనే ఇక్కడ పెద్ద దాదానే. తాళింబు నేను చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాను, కానీ అండర్ వరల్డ్ లో దాదాలతో కనెక్షన్ పెట్టుకున్నావని తెలుసుకో. వసాబి మా పిల్లాడని తెలుసా నీకు? వాడు నా సొంత తమ్ముడు. తాళం ఇచ్చేసి గొడవ లేకుండా దిగి వెళ్ళిపో.
నాతో పెట్టుకున్నా ఉంటే మళ్ళీ సునామా వచ్చేయగలదు, జాగ్రత్త. మీరంతా నా కూతుర్ని అండర్ గ్రౌండ్ లో పెట్టారు, దాన్ని అండర్ గ్రౌండ్ లో పెట్టుకుని నరికేస్తాను, దాన్ని నరికేస్తాను, జాగ్రత్త. నోరు మూసుకొని కూర్చోవయ్యా. నేను నోరు మూసుకొని కూర్చోండిరా, నా నోరు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. సమాధానం చెప్పుకుని వెళ్ళిపోతావట్రా, తలుపు తీ. ఏంటి నిద్రపోయారా? నేను నిద్రపోలేదు, లోపల పెట్టి తాళం వేసిన సింహం సింహమే, అది తెలుసుకో. డబ్బు ఇచ్చి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నావా? కాముడు గారు, ఏమన్నా పిల్లలు తప్పు చేశారు, దాన్ని మీరు సీరియస్ గా తీసుకోకండి, మర్చిపోండి. ఓకే, గుర్తుంటే కదా మర్చిపోవడానికి. నేను ఎప్పుడో మర్చిపోయాను. నిమ్మి ఇక మీదట నా కూతురే కాదు, అది మీ ఇంటి కోడలే. సరే, ఇంటి వరకు వచ్చి వెళ్ళండి. వద్దులే, మీ ఇంటికి వస్తే మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకు డౌట్. బాబు నాయనా కాస్త బండి ఆపు. చిన్న చిన్నవి చూస్తేనే నాకు భయం. నువ్వింత పొడుగాంటి తీసావు, నాకు అసలు అదిరిపోతుంది. నాకేం అర్థం కావట్లేదు. తాగిందంతా దిగిపోయింది. కొట్టుకోళ్ళు వచ్చి మళ్ళీ కలుస్తా. పోనీరా బండి. నిమ్మి 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 ఎక్కడున్నావు? నిమ్మి ఇక్కడున్నావా? నా పేరు కృష్ణమూర్తి, ముద్దుగా కిచ్చు అని పిలుస్తారు. ఇన్సూరెన్స్ ఆగండి, ఇన్సూరెన్స్ వేయమని చెప్పట్లేదు, ఇవ్వడానికి వచ్చాను. రండి రండి, లోపలికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. భగవంతుడా, రండి కూర్చోండి, భయపడకండి, కూర్చోండి. మీ నిద్రని డిస్టర్బ్ చేయలేదు కదా? మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అక్కయ్య? అక్కయ్య మన సిస్టరా? కాదు, వైఫ్. వచ్చిన విషయం గురించి మాట్లాడతారా? అర్థమైంది, వాగుడు ఆపి విషయానికి రామంటారు. నేను డైరెక్ట్ గా విషయానికే వచ్చేస్తాను. అసలు ఈ ఇల్లు ఎవరి పేరునుంది? మా అన్నదమ్ములు 4 పేరున ఉంది. మిస్టర్ రెడ్డి, మీ బిజినెస్ చాలా లాస్ లో నడుస్తున్నట్టుగాను, మీరు ఇప్పుడు చాలా నష్టాలు ఉన్నట్టుగాను విన్నాను, అది నిజమా? నేను హెడ్డీ అని నీతో ఎవరు చెప్పారు? అయ్యో, అయితే మీరు ఎడ్డి కాదా? నేను హెడ్డీ తమ్ముణ్ణి. ఇంకా నా ఇల్లు మారి వచ్చాను అనుకున్నాను. వచ్చిన విషయం గురించి మాట్లాడు. మేరీ టీచర్ గారు ఉన్నప్పుడు మా దగ్గర 20 లక్షల రూపాయలకి పాలసీ తీసుకున్నారు. అందుకు మిస్టర్ రెడ్డి గారినే నామినీగా వేశారు. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి మిస్టర్ రెడ్డి గారిని పిలిచారంటే నేను చెక్ ఇచ్చేసి బయలుదేరతాను. ఎక్కువగా మాట్లాడాను కదా, గొంతు ఎండిపోయింది. మరి నేను బయలుదేరతాను. మీ ఇద్దరిలో ఎవరికైనా పాలసీ కావాలంటే ఈ నంబర్కి కాల్ చేయండి, పిలవగానే వచ్చేస్తాను. ఇదిగోండి, చేంజ్ ఒక 10 రూపాయలు ఉంటే ఇస్తారా? అది బస్సుకి. సర్లే, స్కూటర్లో రావడం చూసారా? సోయల్ P225 స్విస్ మేక్. ఇది జర్మన్ మోషరం 2. ఇది ఒరిజినల్ పాస్పోర్ట్ కాదనుకుంటాను, బహుశా నకిలీదై ఉంటుంది. ముంబైలో రెడీ చేసుంటారు. పక్కా ప్లాన్ వేసే వాళ్ళని ఊరికి పంపించుంటారు. వారం రోజుల పాటు వాళ్ళు టీచర్ని ఫాలో అయ్యి ఉంటారు. ఇది ఆ డాక్టర్ కదా? ఆమె నేను కలిసి 2 వారాలు అయిందనుకుంటా. టీచర్ని నువ్వు వాళ్ళకి చూపించడానికి వాళ్ళ దగ్గర నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావు? నేనేం డబ్బు తీసుకోలేదు. అబద్ధం చెప్పి ప్రాణాలు పోగొట్టుకోకు. ఆవిడ చనిపోక ముందు నువ్వు ఆవిడ్ని కలవలేదా? నాన్నా, ఏమైంది నాన్నా? టీచర్ని నేను రోజు చూస్తూ ఉంటాను. భయపడి నేను మీతో చెప్పలేదు. ఎవరికి భయపడి? నిజం చెప్పాలంటే టీచర్ గారి హత్య విషయంలో ఇక్కడ కొంతమంది మీద నాకు అనుమానంగా ఉంది.
ఎస్ఐ జన గారికి టీచర్ గారు కంప్లైంట్ రాసిచ్చారు. ఏంటా కంప్లైంట్? ఆ కంప్లైంట్ తాలూకా వివరాలేవి నాకు తెలియదు. ఎడ్డి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం బయట కొంత అప్పు చేసినట్టు నేను విన్నాను. ఆ అప్పు వల్లే కొన్ని సమస్యలు వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఇదెందుకు నాతో ముందు చెప్పలేదు? ఎలా చెప్పను? నాకు సొంతం అని చెప్పుకోవడానికి నా కూతురు ఒక్కరితే. నాకేదైనా జరిగితే తనకెవరున్నారు? స్వార్థం ఉండాలి కానీ ఎప్పుడు మన కోసమే ఆలోచించుకోకూడదు. మీరలా నడుచుకోవడం తప్పని అనలేదు. అయినప్పటికీ కాస్త నిజాయితీతో నడుచుకోవాల్సిందే. ఆ జన దుర్మార్గుడని నాకు తెలుసు. వాడి సంగతి తర్వాత చూసుకుంటాను. ఇంత జరిగిన తర్వాత కూడా ఎడ్డీ మనతో ఎందుకు చెప్పలేదు? చెప్పడం మర్చిపోయాను. ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఒకడు వచ్చాడు. అమ్మ పేరు మీద 20 లక్షల డబ్బు ఉందని నాతో చెప్పాడు. దానికి నామినీ రెడ్డి అన్నట. ఈ విషయం ఇప్పుడెందుకు నాతో చెప్తున్నారు? ఇంతకు మించి ఇంకెలాంటి సమస్యలు రాకూడదని. ఇప్పుడు టీచర్ గారి పిల్లలందరికీ ఈ విషయం తెలిసిపోయింది. సార్, నాకు భయంగా ఉంది. వాళ్ళ వల్ల ఏదైనా. కమాన్ డాక్టర్, అనవసరంగా భయపడకండి. ఎటువంటి సమస్య రాదు, ధైర్యంగా వెళ్ళండి. నేను చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండండి. నేను ఇప్పుడు చెప్పేదంతా నిజమేనంటావా? అవును సార్, కంప్లైంట్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ రిజిస్టర్ కాలేదు సార్. ఆ టీచర్ అమ్మ ఒక రోజు మన స్టేషన్కి వచ్చారు సార్. స్టేషన్కి రాగానే మన జనగారి దగ్గర ఏవేవో పేపర్లన్నీ చూపించారు. వెంటనే దీని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని అడిగారు సార్. ఆ తర్వాత ఏం జరిగిందన్నది నాకు తెలియదు సార్. వద్దు మాణిక్యం, ఇదిగో చూడు, నాతో పెట్టుకోకు. నేనెవరో తెలుసా? నేను అనుకుంటే ఇప్పటికిప్పుడే నిన్ను ఒక్క క్షణంలో చితాభస్మం చేసేయగలను. నేనెవరో నీకు తెలుసు. టీచర్తో మాకున్న అనుబంధం కూడా నీకు తెలుసు. నీకు ఆ కేసుకు ఉన్న సంబంధం ఏంటో చెప్పు. చెప్పకపోతే నువ్వు కాలి బూడిదైపోతావు. నీ పెళ్ళం నీ మీద పడి ఏడవడానికి కూడా నీ బాడీ మిగిలుండదు. మాణిక్యం, నన్నేం అడగొద్దు. నేనేం చెప్పినా నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? మేయర్ మాణిక్యం, మనం అనుకున్నంత సామాన్యుడు కదా మేయర్. యూరోప్, యుఎస్ లాంటి పెద్ద పెద్ద దేశాలతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు. వాడిని మనం ఏం చేయలేం. వాడికి తోడుగా ఓ తెల్లాడు ఉన్నాడు. వాడి పేరు టోనీ. వాడి సపోర్ట్తోనే మేయర్ అన్ని పనులు చేస్తున్నాడు. అతను చేసే అన్ని పనులకి వాడే బినామీ. మేయర్ గురించి మిగతా వాళ్ళ గురించి నాతో ఎందుకు చెప్తున్నావు? నేరుగా విషయానికి రా. ఆ ఏటి పక్కన గొడవనుందిగా, దాని మీద వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో కన్నుంది. దాన్ని ఊరికేనైనా ఉండనిస్తాను గానీ మీ ఇద్దరికి చచ్చినా ఇవ్వనని చెప్పి మీ అమ్మ కట్ అండ్ రైట్ గా చెప్పేసింది. వాళ్ళ కోపం వచ్చింది. ఆ తర్వాత మేయరు టోనీ కలిసి నడుపుతున్న కంపెనీలో హోటల్ నడపడానికి ఎడ్డీ వడ్డీకి వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాడు. అందులో చట్టపరమైన లోపం ఉందని చెప్పి మేయర్ హోటల్ మూయించేశాడు. టీచర్ నీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చారు. టోనీ చిన్నపిల్లని కిడ్నాప్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ఈ మ్యాటర్ ఎలాగో మీ టీచర్కి తెలిసిపోయింది. ఆవిడ పోలీసులు కంప్లైంట్ ఇచ్చి పిల్లలందరినీ కాపాడింది. ఆ కంప్లైంట్ ఇచ్చే విషయంగానే టీచర్ గారు నన్ను కలిశారు. ఆ కంప్లైంట్ ని పట్టించుకోకుండా నువ్వు విసిరి పారేసావు, అవునా? నేను చింపిన మాట నిజమే, కానీ అలా చెయ్యమన్నది మీ తమ్ముడు ఎడ్డీయే. ఈ ఏళ ఎడ్డీ నడ్డి వాడు నా క్లాస్మేటే. అప్పుడప్పుడు వచ్చి ఇలా తమాషా చేస్తూ ఉంటాడు.
ఎడ్డీ భారతీ కాలనీలోకి వెళ్ళాడు. రైట్లో వెళ్ళు. వీళ్ళందరూ కాశీ అని పిలుస్తారు. మన జమాల్ గ్యాంగ్కి చెందినోడు. ఇప్పుడు వీళ్ళందరూ ఆ తెల్లవాడు టామీతో తిరుగుతున్నారన్నయ్య. ఆ టోనీ గురించి నీకేమైనా తెలుసా? తెలియదన్నయ్య. వాడి అమ్మ ఎటువంటిదో నీకేమైనా తెలుసా? అది ఒక పెద్ద తిరుగుబోతు. షిప్పుల్లో వచ్చే టూరిస్టుల దగ్గర డబ్బులు గుంజి బతుకుతున్న ఆడదది. దానికి ఏ టూరిస్టుకో పుట్టినవాడి ఈ టోనీ. ఎడ్డీ క్యాష్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు అతని దగ్గర బ్యాగ్ లేదు. మనం వెళ్ళి తీసుకొద్దాం. సలాం అలైకుం. అలైకుం అస్సలాం. కొంచెం మీ కొడుకుని పిలుస్తారా? దేనికి? ఏం లేదు, డబ్బు విషయమే. వద్దు మాణిక్యం, నా మాట విను. ఈ డబ్బులు నేను టోనీకి చేరాల్సినవి. ఈ డబ్బులు నీకు ఇస్తే వాడు నన్ను చంపుతాడు. ఆ తర్వాత అనవసరమైన సమస్యలు వస్తాయి. ఎవరికరా వచ్చేది? ఎడ్డీకి సమస్య, టోనీకి సమస్య. నువ్వివ్వకపోతేనే వస్తాయి. ఇది నా దగ్గరే ఉండని. ఎవడొచ్చి అడిగినా నా దగ్గరికి రమ్మను. మన దగ్గరున్న ఒకడు ఒక తండ్రికి పుట్టినవాడు కాదని నిరూపించుకున్నాడు. ఏంటమ్మా? అరే ఆశ్చర్యంగా ఉంది, ముగ్గురు కలిసి వచ్చారు. మా ఇంటికి రావడానికి ఇప్పుడే దారి కనిపించిందా? ఎడ్డీ ఎక్కడ? బయటికి వెళ్ళారు. రండి కూర్చోండి. వాడు వస్తే ఇంటికి రమ్మని చెప్పు. ఆగండి, ఏంటి వచ్చి రాగానే వెళ్ళిపోతున్నారు? సాయి, కాఫీ అయినా తాగి వెళ్ళొచ్చు కదా. పర్వాలేదు వదినా. ఎడ్డీ ఎంత లేటుగా వచ్చినా ఇంటికి రమ్మని చెప్పు. రాణేమో బాగుంది. నేను రాపోతున్నా. ఒరే జోసఫ్, నీకు పెళ్ళని విన్నాను. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? మన జానీ అన్న కూతురు. నువ్వు ఎవరు అంటున్నావు? ఆ తెల్లగా ఉండే అమ్మాయా? ఆ అమ్మాయికి వంటది బాగా తెలుసా? నాన్ వెజ్ వంటలు అదర కొడుతుంది. అయితే మన హోటల్కి పంపించచ్చుగా. వాటికి వేరే మనుషులు చూసుకో. ఆ అమ్మాయిని పంపించు. చెప్పు. ఏం లేదు, అది ఆ ఏసీపీ బాలాజీ మనం అనుకున్నంత సామాన్యుడు కాదు. నేను కూడా వాళ్ళు అనుకున్నంత సామాన్యుడు కాదు. అది కాదు, ఆ స్టేట్స్ కి 20 లక్షలు. మాణిక్యం వచ్చాడు, వాడికి సందేహం వచ్చిందేమో అని. నువ్వేవైనా చెప్పావా? నేను నోరిప్పలేదు. విప్పలా? ఓకే, నాతో రా. నా స్టూడెంట్స్ ఆ మాణిక్యం కోసం ఈ యాంటిక్ పీసెస్ తీసుకొచ్చారు. నేను మొదలుపెట్టిన పనిని నేనే పూర్తి చేస్తాను. ఎరా ఇంటి వరకు వచ్చారు, కాఫీ తాగడానికి కూడా మీకు టైం లేదా?
నువ్వు చేసిన పనికి ఇది నీకు దొరికిన కూలియా? నోర్మీరా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు? ఒక ద్రోహితో మాట్లాడుతున్నానని బాగా తెలుసురా. ఇంకొక మాట మాట్లాడమంటే నిన్ను మాణిక్యం మాట్లాడుకో. మేరీ టీచర్ మరణం వల్ల ఎవరికి ఎక్కువ లాభం నీకేమైనా తెలుసా? నీకొక్కడికే 20 లక్షల రూపాయలు. టోనీ మేయర్తో నీకున్న సంబంధం ఏమిటి? నాకేంటి సంబంధం? ప్రశ్నలు వెయ్యకు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా బిజినెస్ కి డబ్బు అవసరమైంది, అందుకని టోనీని కాస్త డబ్బు అడిగాను. అదే టోనీకి నాకు మధ్య ఉన్న సంబంధం. ఓహో, అంటే నీ అప్పు తీర్చేయడం కోసం స్వయంగా నువ్వే అమ్మని? ఇంకొక మాట మాట్లాడావంటే నాలుగు చీరేస్తాను. రే, నువ్వు ఇంత మాట్లాడుతున్నావే, అమ్మని చూడడానికి నువ్వు ఎన్నిసార్లు వచ్చుంటావు? ఆమె చనిపోయినందుకు మీ అందరికంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. ఇంత మాట్లాడుతున్నావే, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో నీకు తెలుసా? నిల్ బ్యాలెన్స్. నాకిద్దరు ఆడపిల్లలు ఉన్నందుకు అమ్మ ఇన్సూరెన్స్ చేసింది. తనే చేసింది కదా అని ప్రీమియం తన మీదకు వదిలేయలేదు. ఇంతవరకు అది నేనే కడుతున్నట్టు ఎవరికి రా తెలుసు? అంతెందుకు, దానికి నామినీయే నేనన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. జనా దగ్గర టీచర్ ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు వాపస్ తీసుకోమన్నావు? సరిగ్గా అప్పుడే నేను టోనీ దగ్గర నా బిజినెస్ కోసం కొంత డబ్బు తీసుకున్నాను. అది తెలియక అమ్మ వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయం కనుక టోనీకి తెలిస్తే ఇచ్చిన డబ్బు వెంటనే తిరిగి మట్టాడు. అంత డబ్బుకు నేనేం చేయను. అదంతా ఆలోచించి నేను అలా చేశాను. ఆ రోజు చించేయమన్నది ఒక కంప్లైంట్ మాత్రమే కాదు, నీలాగా నాలాగా ఉన్న ఎంతో మంది అనాథల జీవితాల్ని కూడా. మనకేం టోనీ మేయర్లు ఇక్కడున్న అనాథ పిల్లలు విదేశాలకు తరలిస్తున్నారని టీచర్ ఆ కంప్లైంట్ లో రాశారు. ఎవడు రా విసిరింది? నీ అవ్వ విసిరింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా, లేదంటే మీరు పీసు దమ్ముంటే రారా. మగాడైతే నా మీద చేవేరా చూద్దాం. ఆగ్రా కొచ్చా నా కొడుకు. వినోద్ ఎక్కడా? మా ఇంటికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తావరా? వచ్చేయ్. అన్నా, మాడికేమన్నా? తమ్ముడు, తమ్ముడు
వినోద్ ఎప్పుడు కూడా ఏం మించిపోలేదు. మర్యాదగా ఊరొదిలి పారిపోతే బతుకుతాను. ఎవడ్రా మిమ్మల్ని పంపింది? ఆ తెల్లోడు టోనీ. ఏడద్దమ్మా, నా మాట విని ఏడద్దు. రామ్మ పెడదాం. రామ్మ మాణిక్యం, నేను ఎలా ఓదార్చాలో తెలియటం లేదు. ఇలా జరగడం చాలా బాధాకరం. ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తూనే మీ జీవితాలు గడిపేయండి. మాణిక్యం, ట్రై టు అండర్స్టాండ్ మీ. టీచర్ కేసు ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు. టీచర్ని చంపినవాడు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఒకవేళ ఉంటే మాత్రం వాడిని చట్టానికి అప్పగించే వాళ్ళ మీరు? మాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవే నాకు లేవు. హలో, నేను మేయర్ని. సార్, నువ్వు వెంటనే మా ఇంటికి వచ్చాను. మిస్టర్ బాలాజీ, ఏమిటిదంతా? మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కొద్ది రోజుల క్రితమే మేరీ టీచర్ హత్య, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. సార్, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాను. ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు? నేను ఈ సిటీకి మేయర్ని. ప్రజలు, జర్నలిస్టులు అడిగే ప్రశ్నలన్నిటికీ నేనే కదయ్యా సమాధానాలు చెప్పాలి. సార్, ఇంకా ఆ మాణిక్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అది నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు సార్. అందుకే అతను అరెస్ట్ చేయలేదు. కొంతమంది రౌడీలు అతని ఇంటికి వెళ్ళి అతని తమ్ముడిని చంపేశారు. ఆయన ఫ్యామిలీని కాపాడుకోవడానికే ఆయన షూట్ చేశారు. ఈ కారణంతో ఆయన అరెస్ట్ చేయలేం సార్. అదే కాకుండా మన అక్యూజ్ లిస్ట్లో ఉన్న వాళ్ళే ఆయన ఇంటికి వెళ్ళి కాల్పులు జరిపారు సార్. మీరు చెప్పడం చూస్తే ఆ మాణిక్యాన్ని అరెస్ట్ చేయడం మీకు ఇష్టం లేదనుకుంటాను. ప్రస్తుతం అది వీలు కాదు సార్. వాడి దగ్గర నువ్వు జీతం తీసుకుంటున్నావా? నాకు జీతం మీరు ఇవ్వడం లేదు, అతను ఇవ్వడం లేదు. అది మాత్రమే కాదు, ఇదంతా మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. యు ఆర్ జస్ట్ ద మేయర్ ఆఫ్ ద సిటీ. మీరేవి చీఫ్ మినిస్టర్ కాదుగా. మీకెందుకంత కోపం? ఎవరిని అరెస్ట్ చేయాలన్నా దానికి తగిన ఆధారం కావాలి. ఆధారం ఉంటే అరెస్ట్ చేస్తావా? ఇంతవరకు ఆధారాన్ని బట్టి అందరిని అరెస్ట్ చేస్తున్నారా? మన ఇష్ట ప్రకారం చేయాలనుకుంటే కొన్ని పెద్ద తలకాయలను ముందు లేపేయాల్సి ఉంటుంది. మీరు అంటే లేపేయడానికి నేను రెడీ. హే బాలాజీ, లక్య మహా అయితే 5-6 నెలలు ఇక్కడ ఉంటారు. అంతవరకు లైఫ్ ని ఎంజాయ్ చేయండి. చెప్పాలంటే సీనియర్స్ ని చూసి మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు పిలిచినందువల్ల నేను ఇక్కడికి వచ్చాను. అందుకే ఎంతసేపు మర్యాదగా మాట్లాడుతున్నాను. సార్, నేను ఇదే ఊళ్ళో పుట్టి పెరిగిన వాడిని. ఎందుకంటే పెద్ద పెద్ద రౌడీలు నేను చూశాను. వీళ్ళంతా బచ్చనాయాలి సార్. టీచర్ని చంపిన వాళ్ళని, అనాథ పిల్లల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు పంపిన వాళ్ళని 6 మాసాలు ఎన్కౌంటర్లో లేపేసి ఆ తర్వాత నేను సెలబ్రేట్ చేసుకుంటాను సార్. అంతేగాని ఇలాంటి ఉల్ఫానాలతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు సార్. ఎందుకు సార్?
ఎక్కువగా మాట్లాడేవాళ్ళంటే నాకు నచ్చదు. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్. నేను పిలిస్తేనన్నయ్యా ఆయన ఇక్కడికి వచ్చాడు. నన్ను అడగకుండా నువ్వు కూడా ఏం చేయకూడదు. కాసే ఆ టోనీ వల్ల మీ ఇద్దరికి ఏదైనా అయితే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించారా? నేను చెప్పేది వినండి. మీ భార్య పిల్లలకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. టోనీకి కబురు పెట్టి నేనే ఈ విషయాన్ని ముగిస్తాను. డబ్బు కోసమేగా ఎంత సమస్య? ఆ డబ్బు నేనే టోనీకి ఇచ్చేస్తాను, సమస్య తీరిపోతుంది. ఇచ్చేస్తే సమస్య తీరిపోతుందనుకుంటున్నావా? అన్నా నువ్వెందుకన్నా ఏడుకొచ్చావు? టోనీ అసలే మీ మీద చాలా కోపంగా ఉన్నాడు. నా ఇంటికి నువ్వు వచ్చావని తెలిస్తే నన్ను చంపుతాడు. కాశీ, ఈ సమస్యకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడదాం. మా టీచర్ చనిపోయి 2 వారాలే అవుతుంది. ఇప్పుడు మా తమ్మును కూడా పోగొట్టుకున్నాం. ఇక మీదట ఈ సమస్యను పెద్దది కాకుండా చూడాలి. టోనీతో కాంప్రమైజ్ గురించి మాట్లాడదాం. వాడు కాంప్రమైజ్ అవుతాడని నాకు నమ్మకం లేదు. వాడు మీ మీద కోపంగా ఉన్నాడు. టోనీకి ఏం కావాలో అడుగు, ఏం కావాలని ఇస్తాను. అసలు నీ దగ్గర ఏముందని ఇస్తానంటున్నావు? 20 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి. అమ్మ కట్టిన ఇన్సూరెన్స్ డబ్బులు, అవి నా చేతికొచ్చాయి. మొత్తం డబ్బు తనకే ఇచ్చేద్దాం. ఇంతటితో ఈ సమస్యను వదిలేమను. ఏమంటావు? టోనీతో మాట్లాడాను. ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఇల్లు, మన గుడౌన్, ఈ 2 టోనీ డిమాండ్. తను ఉన్న చోటుకి రమ్మంటున్నాడు. ఏ చోటుకి? భీమునిపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఒక రిసార్ట్ ఉంది, అక్కడికి. నేను ఒక్కడిని వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించి వస్తాను. నీ పెళ్ళాం పిల్లల్ని ఎక్కడైనా సేఫ్ అయిన ప్లేస్లో పెట్టేసిరా. మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారని నేను అడగను. ఒక్కటి మాత్రం నిజం, నాకు నా పిల్లలు, మా ఆయన తప్ప ఎవరూ లేరు. అక్కడ ఏం జరిగినా సరే ఎడ్డి తిరిగి వస్తాడు. జాగ్రత్తగా ఉండండి. నువ్వు బయలుదేరా. తాళమివ్వు.
మీరు బ్యాంకు వెళ్ళి ఇంటికి వచ్చి వెయిట్ చేయండి. నేను చెప్పాక బయలుదేరితే చాలు. హలో సార్, నేను కాశీని. చెప్పు కాశీ. కాసేపు టోనీని మీరు కాంటాక్ట్ చేయకండి. ఈ హత్య కేసులో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి ఏదో ఆధారం దొరికిందనే మన సోమన్న చెప్పాడు. కాబట్టి మీరు ఎవరిని కాంటాక్ట్ చేయకుండా ఉండడమే మీకు మంచిది. టోనీ ఇప్పుడు ఎక్కడున్నాడు? అది చెప్పొద్దన్నాడు. ఆయనే మీకు ఫోన్ చేస్తాడు. ఓకే కదా? బండి తీయండి. సార్, ఆ మాణిక్యం ఉన్నాడు చూడండి, తనకి పిచ్చి పట్టింది. వాడు మేయర్ని చంపడానికి వెళ్ళాడు. సుకుమార్, బండి తీవయ్యా తొందరగా. త్వరగా మేరేంటి కదా సార్. 1 minute సార్. ఆ సాయి పాపం సార్, అతనికి ఏమీ తెలీదు. అతను నిరపరాధి. పోనివయ్యా. మీరు బయలుదేరండి. అలాగే. నిన్ను చంపడానికి ఇక్కడికి రాలేదు. ఒకవేళ నేను చంపాలన్న ఉద్దేశం ఉంటే నేను 5 నిమిషాల్లో ఇక్కడే పాతేయగలను. అలా చంపితే నన్ను తీసుకువెళ్లి జైలులో పెడతారని కూడా నాకు తెలుసు. పదవిలో ఉండగా చనిపోతే నువ్వు మంచివాడు అనుకుని నీకు శిలా విగ్రహాన్ని కూడా కడతారు. మాణిక్యం, నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో ముందే తెలుసుకో. నేను ఈ సిటీకి మేయర్ని. ఇంకొన్ని నిమిషాల్లో ఆ మేయర్ పదవికి నువ్వు దూరం కాబోతున్నావు. మనం చేసే ప్రతి చెడు పనికి శిక్ష అనుభవించక తప్పదు. అన్నీ జాగ్రత్తగా చేసే నువ్వు ఓ తప్పు చేశావు. మేరీ టీచర్ని చంపడమే నువ్వు చేసిన తప్పు. ఆ తర్వాత నా తమ్ముడిని చంపింది 2వ తప్పు. ఆ ఏసీపీని చంపింది 3వ తప్పు. ఈ 3 తప్పుల్ని చేయించింది నువ్వేనని పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసిపోయింది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక రౌడీవి. నీకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నాకేనుండాలరా? నువ్వు చెప్పే పోలీసులు, సాక్షులు నా అధీనంలో ఉన్నారు. నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నాను, కానీ నా చోటుకే వచ్చి వెర్రివాడు అనిపించుకున్నావు. ఓసారి అలా చూడు. నిన్ను అరెస్ట్ చేయడానికి ఎంతమంది పోలీసులు వచ్చారో. నా ఇంటికి ఒకడు గన్తో వస్తే వాడిని ఊరికి వదులుతారనుకున్నావా? రేయ్, నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. మీ అమ్మగారిని, మీ తమ్ముణ్ణి, ఆ ఏసీపీని చంపింది నేనేరా. ఈ హత్యలన్నీ మేయరే చేశాడని నువ్వు చెప్పినా నీ మాటలు ఎవ్వరూ పట్టించుకోరు. నిన్ను కూడా ఆ రోజే చంపుండాల్సింది. అప్పుడే చంపుండొచ్చు కదా. అలా చేయకపోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. బయట ఉన్నారు కదా పోలీసు వాళ్ళు. వాళ్ళు వచ్చింది నా కోసం కాదు, నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చారు. నేనే వాళ్ళని రమ్మన్నాను. దీన్ని చూసావా? బటన్లా ఉంది కదూ. చూడ్డానికి బటన్లా ఉన్నా ఇదే నీ కొంప ముంచబోతోంది. నువ్వు చెప్పిందంతా ఇందులో భద్రంగా రికార్డ్ అయింది. ఛానల్స్లో దీన్ని టెలికాస్ట్ చేశాననుకో, నువ్వు దాచిపెట్టిన ఎన్నో నిజాలు జనాలకి తెలిసిపోతాయి. తెలియపరచాలా? ఎన్నాళ్ళగానో కాపాడుకొస్తున్న గౌరవ మర్యాదలని
వేరే ఏదైనా మార్గంలో ఎస్కేప్ అవుదాం అనుకున్నా అది కుదరదు. నీ పరిస్థితి చూస్తుంటే నాకే జాలేస్తోంది. చేసినన్ని చేసేసి అయ్యప్ప స్వామి మాల వేసినంత మాత్రాన తప్పించుకోలేవు. తలెత్తుకుని తిరిగే నీలాంటి వాళ్ళు తలదించుకుని ఈ ఊళ్ళో తిరగడం చాలా కష్టం. ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించు. స్వామి శరణం, అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతీ శరణం. హలో, చెప్పనా? సరే అన్నా, టోనీ అన్న మాట్లాడింది, వస్తున్నాడంట. ఆ బచ్చా గాళ్ళకి టైం దగ్గర పడింది అనుకుంటా. ఇంట్రెస్టింగ్. టోనీ, నువ్వు అడిగినంత ఇస్తున్నావు. ఇక మీదట మా జోలికి రాకు. వస్తే చెప్తే అర్థం చేసుకో టోనీ. నువ్వు చెప్తే నేను వినాలా? టోనీ ప్లీజ్. మీరు ఇక్కడికి రానంత వరకు మీ మీద గౌరవం ఉండేది, కానీ అది ఇప్పుడు లేదు. నీ బ్యాడ్ టైం. నువ్వుగా వచ్చి ఇరుక్కున్నా. టోనీ
కాంప్రమైజ్ కోసమే రమ్మన్నా. అన్నాను, టోనీకి కాంప్రమైజ్ అంటే నచ్చదు, అందుకే మీకోసం స్పెషల్గా గోతులు తవ్వా. పోరంబోకు, నువ్వు ఒక అమ్మ అబ్బాయికి పుట్టలేదని మాణిక్యం అప్పుడే అన్నాడు. తను చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడే అర్థమైంది. రేయ్ పిచ్చోడా, నే చెప్పే జాగ్రత్తగా విను. భయపడే ఇక్కడికి కాంప్రమైజ్ కోసం వచ్చావని నువ్వు అనుకుంటే నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకోవాలి. వీళ్ళిప్పుడు నీ మనుషులు కారు. నువ్వు పెట్టే చిత్రహింసలు భరించలేక నీకు వ్యతిరేకంగా నా వైపుకు చేరారు. వీళ్ళు ఈ విధంగా మారిపోతారని నాకు తెలియదు. వీళ్ళని కలిసినప్పుడే తెలిసింది వీళ్ళు కూడా నిన్ను వేసేయడానికి రెడీగా ఉన్నారు. రే కాసే, నీ బెదిరింపులకు భయపడే కాలం పోయింది. ఎంతకాలం పిచ్చి వాళ్ళ నీ మాట విన్నాం, ఇక మేము నీకు భయపడతాం అనుకోకో. టోనీ, ఇప్పుడు నీకు ఒంటరితనం ఎలా ఉంటుందో అర్థమైందా? నీలాంటి కుక్కలికి ఈ టోనీ భయపడడు. నా ఎంగిలి మెతుకులు తిన్న ఏ కుక్క నా మీద చేవేస్తుందో చూస్తా. రండిరా, రండి. వెల్కమ్ మానిక్ బాషా.
హలో, హౌ ఆర్ యూ? మేడం, మీకు అల్సేషన్ కుక్క పిల్ల కావాలా, డాల్మేషన్ కుక్క పిల్ల కావాలా? చూద్దాం. ఏమండి, ఆడింది చాలు, టిఫిన్ చెదురుగాని రండి. సాయి, టిఫిన్ చేద్దాంరా. రా, వెళ్ళి టిఫిన్ చేసి ఆడుకుందాం. చూసినా ఆటలే, లోపలికి రండి, పని చెప్తాను. టీచర్ నన్ను రమ్మన్నారు. మాణిక్యం, టిఫిన్ తిందుగాన్రా. నువ్వు వచ్చేటప్పుడు బాబుని నీతో తీసుకురా. బాబిక మీద మన పిల్లాడే. రండి.